ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. గుండె దద్దరిల్లే వార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎటువంటి వార్తను మీరు వినబోతున్నారు, ఏ వార్త వల్ల మీకు గుండె దద్దరిల్లే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ కుంభరాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి. అలాగే ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే, బంధాలకి అనుబంధాలకి కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయం అయినా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 18వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కనుక చూసినట్లయితే, కుంభరాశి వారు మీకు చాలా దగ్గరి బంధువుల గురించి గుండె దద్దరిల్లే ఒక వార్తనైతే వినబోతున్నారు. ఇది మీకు ఆందోళన కలిగించేటటువంటి అంశం. వారు ఏదైనా ప్రమాదంలో పడటం కానీ, లేదా ఏదైనా పెద్ద సమస్యలో చిక్కుకోవటం కానీ, లేదా ఏదైనా అనవసరమైనటువంటి కేసుల్లో ఇరుక్కోవటం కానీ, ఇటువంటి అంశమైతే కనిపిస్తుంది. కాబట్టి వారికి పొంచి ఉన్నటువంటి ఆ సమస్య నుండి, ప్రమాదం నుండి వారిని కాపాడమని మీరు మనస్ఫూర్తిగా శివ భగవానుణ్ణి వేడుకోండి. ఆ శివ భగవానుడే వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి వారిని బయట పడవేస్తాడు. మీ యొక్క మొరను ఆలకించి వారిని ఆ ప్రమాదం నుండి కాపాడుతాడు. కాబట్టి మనస్ఫూర్తిగా శివయ్యను వేడుకోండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం క్రితం కలవాలి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరితో అయితే కమ్యూనికేట్ కావాలని చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారో వారితో కమ్యూనికేట్ కావటానికి మీకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఉదాహరణకి పై అధికారులతో కానీ, పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో కానీ, కొంతమంది గవర్నమెంట్ అధికారులతో కానీ కలవాలని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని కలిసే అవకాశం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నేతలకు బాగా కలిసి వస్తుంది. మీరు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే రాజకీయ రంగంలోని వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే, విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారికి రిజల్ట్ అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో, మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని ఒడిదుడుకులు వస్తాయి. అయినప్పటికీ వాటిని మీరు అధిగమిస్తారు. మీ యొక్క వినియోగదారుల్లో ఒకరి నుండి మీ యొక్క వ్యాపారం గురించి, మీ గురించి ప్రశంసలను మీరు పొందుకోబోతున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి అంశం. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తారు. వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుండి కూడా చక్కటి మద్దతు అనేది ఈ కుంభరాశి వారికి లభించబోతుందని చెప్పుకోవాలి. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి బంధువుల గురించి గుండె దద్దరిల్లే వార్త వింటారు. అయితే శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోండి. మరెన్నో శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి.
వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.